నా వీడియోస్ ఇప్పుడు కాదు కదా! 16వ సంవత్సరంలో యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. 17 నుంచి నేను యాక్టివ్‌గా బిగిన్ చేశాను. 17 ఎండింగ్ నుంచి యాక్టివ్‌గా బిగిన్ చేశాను. 22, 23 నుంచయితే ప్యూర్‌లీ దాని మీదనే డిపెండ్ అయ్యి ఉన్నాను. అయ్యే చేస్తూ వస్తున్నా. అనేక సార్లు ఈ యూట్యూబు, ఈ వైరల్ యాస్పెక్ట్ ఉన్నటువంటి ఈ జంజీ యూత్ కుర్రోళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. మీరు మంచి మంచి కంటెంట్ ఇస్తున్నారు. కానీ టైటిల్స్ అయన్నీ చూస్తే చాలా పేలవంగా ఉంటున్నాయండి. టైటిల్స్ కాస్త కొట్టినట్టుంటే గనక ఇంక మీదసలు విపరీతంగా వ్యూవర్‌షిప్ ఉంటది అన్నటువంటిది. నేను దీన్ని న్యూస్ లాగానే ప్రెజెంట్ చేద్దామబ్బా! వదిలేసేయండిలే అని చెప్పేవాడిని. దాదాపుగా ఒక 2, 3 ఏళ్ళు అడిగి చివరికి ఆళ్ళు విరక్తి పెట్టి వదిలేశారు. అలాగే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో వీటన్నిటిలో కూడా మేమే వీడియోలు ప్రొజెక్ట్ చేస్తాం. డైరెక్ట్‌గా ఏస్తామంటే నేను లింకులేస్తున్నానులే వద్దులే అని చెప్పాను. ఎందుకంటే న్యూస్ సెన్సేషనలిజం అనే కోణంలో మనం ఏది పడితే అది పెట్టి దాంట్లో తప్పు కావాలని కోరుకోను. నేను ఇక్కడ నాకు 4 ఛానల్స్‌లో ఇప్పుడు నా మెయిన్ ఛానెల్‌లో వస్తున్న వీడియోలన్నిటికి నేనే టైటిల్ ఇస్తా. మిగతా వాటిట్లో టైటిల్స్ మా టీమ్ చేసుకుంటారనమాట. ఇదెందుకు చెప్తున్నానంటే వైరల్ పదాలు అనేటటువంటిది వినడానికి బాగుంటాయి. కానీ ఆ టైటిల్ కంటెంట్ అందులో లేనప్పుడు చిరాకు పడుతుంది జనానికి. టైటిల్‌లో ఒకటిచ్చి ఆ టైటిల్ కంటెంట్ అందులో లేనప్పుడు వైరల్ పదాలు టైటిల్‌గా వాడొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయన పాపం మన నాయుడు గారు 100 సార్లు చెప్పుంటారు. తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను ఎప్పుడో చెప్పా. ఏం చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో? ఒకే నిమిషంలో 100 మంది దర్శనం చేసుకోవడం కుదురుద్దా? ఈ క్యూ లైన్‌లు మెయింటెనెన్స్. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు? ఎదురుగుండా నీకు సీసీ కెమెరాలు కనబడుతుంటే, ఆడెవడో మధ్యలో థర్డ్ పర్సన్ చెప్పడం ఎందుకు? నీ దగ్గరే స్టాఫ్ ఉన్నారు కదా! ఏ కంపార్ట్మెంట్‌లో ఎంతమందున్నారు? కొండ మీదకి ఎంతమంది ఎక్కుతున్నారు? సీసీ కెమెరాలు కనబడుతున్నాయి కదా! ఇంక మళ్ళీ దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు? ఏం కొత్త సాధించాం మనం? ఆయన వచ్చినప్పుడు మొదట్లో చెప్పుకొచ్చారు. ఒక గంటలో దర్శనం, 2 గంటల దర్శనం అంటే, నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదని చెప్పా. ఇప్పుడు అదే జరుగుతుంది కదా! ఏఐ ఇప్పుడు ఓ 10 మందినో, 25 మందిని రిక్రూట్ చేసి ఆళ్ళకి జీతాలు ఇస్తాం ఊరకనే అప్పరంగా. అంతకు తప్పించి ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరూ ఉపన్యాసాలు బాగా ఇస్తుండండి. మీరు ప్రతిపక్ష పాత్ర మీరే పోషించండి. ప్రతిపక్షం రావట్లేదు కాబట్టి మంత్రులు మీరందరూ మాట్లాడుతున్న లఘు చర్చలు చేయండి. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సమీక్షిస్తాను. ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేది? ఆ నాయకుడు సరిగ్గా మాట్లాడాడో లేదో ఎవడో మిషనా మనల్ని కన్ఫర్మ్ చేసేది. మిషన్ ఏస్తదేంటి రేపు పొద్దున ఓట్లు. ఈ ఊత పదాలు వాడటం తగ్గించుకోవడం బెటరు. ఇక కాకపోతే రేపు 4 రోజులు పోయాక నన్నెవరో అవహేళన చేశారని మాట్లాడతారని తెలీదు.